హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఐబిల్లా క్రియేషన్. ఈ వీడియో దేనికోసం అంటే ఆఫీస్లో ఎంప్లాయీస్ మీద బాస్ ఎలా రియాక్ట్ అవుతాడేమో అని మీరు చూడండి ఫ్రెండ్స్. బాస్తో టార్చర్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. బాయ్. అమ్మా, నా పని అయిపోయింది. కొంచెం అయితే నా వర్క్ అయిపోతుంది. బాస్ వచ్చినా నన్ను ఏమన్నారు. నా వర్క్ చాలా ఉంది, బాస్ వచ్చి తిడతాడేమో. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి బాబు? బాస్ వస్తాడనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీనికి బల్బు చాలా ఉంది. గుడ్ మార్నింగ్ అంటే ఇలా అరుస్తుండు. ఏమిరా ఏమో అంటున్నావు? ఏం లేదు సార్, ఏం లేదు. నీ వర్క్ అయిపోయిందారా? అయిపోయింది సార్, ఇంకా 2 minutes ఉంటే అయిపోతుంది. అరే తొందరగా ఫినిష్ చేయి, మళ్ళీ 2 minutes అంటావు. ఒక పని మీరు తొందరగా చేయాలి. మిమ్మల్ని అనవసరంగా పెట్టుకున్నా నేను. సార్, మేము పనే చేస్తున్నాం, మీరు వచ్చి విసిగిస్తున్నారు, మీరు వచ్చి తిడుతున్నారు, మీరు పెద్ద టార్చర్ పెడుతున్నారు. ఏయ్, నన్ను టార్చర్ పెడతా అంటావా? తీసేసాను నేను జాబ్లో నుంచి. సారీ సార్, మీ గురించి అదేగా సార్, దాంట్లో ఏం తప్పు లేదుగా సార్. అరే మళ్ళీ అదే మాట అంటావు? నేను జాబ్లో నుంచి తీసేస్తున్నా. మీ టార్చర్ ఎక్కువైంది సార్, జాబ్లో తీసేసినా మంచిదే సార్. ఆగురా, నువ్వు ఇక్కడనే ఉండరా. నువ్వు నీ పని చేసుకొని నేను మళ్ళీ అందరినీ చెక్ చేసి ఎవరు మంచిగా చేస్తాడో చూసి వస్తా, లేకపోతే అందరినీ తీసేస్తా. వెళ్ళండి సార్, చూసి రండి. నా పని నేను చేసుకుంటా. ఇక్కడ మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి ఫస్ట్. అమ్మా, ఈ బండ బాబు వచ్చిండనుకుంటా. నా పని అయిపోతుంది, తొందరగా చేస్తా. రే రాముగా, ఇప్పుడు నీ వైపు వస్తున్నా, పారా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేంద్ర రాము, నీ వర్క్ అయిపోయిందా? అయిపోతుంది సార్, ఇంకా ½ హాఫ్ అన్ అవర్ ఎందుకురా, 4 రోజులు చెయ్యి. ఏం మనుషులరా మీరు? వాడైతే 2 నిమిషాలు ఉంది సార్, నువ్వు మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఉంది సార్ అంటారు. రేంద్ర సార్, మేము పని చేస్తున్నాం, ఇంకా ఫాస్ట్గా కావాలంటే మీరే పని చేయండి, లేకపోతే రోబోట్ తెచ్చి కూర్చోబెట్టండి. ఏందిరా మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ ఏం లేదు సార్, మీతో రోజు టార్చర్, అందరినీ తిడతారు. ఈ పని అయిపోయినా తిడతారు మీరు. మీ జాబ్ చేయే బదులు రోడ్డు మీద పానీపూరి బండి పెట్టుకుంటా సార్ నేను. ఇప్పుడే మీ అందరినీ జాబ్లో నుంచి తీసేస్తా. తీసేయండి సార్, తీసేయండి. మంచి 1-2 రోజులు రిలీఫ్గా ఉంటా, తర్వాత నేను నా పని నేను పెట్టుకుంటా. మీ దగ్గర జాబ్ చేసే బదులు బయట పోయి బిజినెస్ చేసుకున్నా నేను మంచిగా బతికేస్తా. సరే పెట్టుకురా, ఏ బిజినెస్ పెట్టుకుని నేను ఇప్పటి నుంచి జాబ్లో ఫస్ట్ నువ్వు అయిపోయినావు, డిస్మిస్. ఓకే సార్, బాయ్. ఇప్పుడు ఎవరు రారు నీ జాబ్ చేయడానికి. నువ్వు ఒక్కనే ఉంటావు, ఈగలు ఉంటాయి. ఎవరు రాకపోయినా మంచిది, బస్ వెళ్ళు. ఎవరు వస్తారో నాకు తెలుసులే. బాయ్. వీని సంగతి అయిపోయింది, ఇప్పుడు వాని సంగతి. అరే నువ్వు కూడా వెళ్ళిపోరా. ఎక్కడా సార్? ఎక్కడంటావు ఏంటిరా? నువ్వు కూడా వెళ్ళిపో ఆఫీస్ నుంచి, నీ జాబ్ లేదు. నన్ను ఎందుకు తీస్తున్నారు సార్? మీరు వర్క్ ఏం చేయట్లే, వాడు ఏం చేయలే, నువ్వు కూడా ఏం చేయట్లే. నాది అయిపోయింది సార్ వర్క్. నీ వర్క్ కాలే కానీ నువ్వు వెళ్ళిపోరా. వద్దు, మీరు ఏం పని చేయట్లే. సరే వెళ్ళిపోతా సార్. నీ దగ్గర వర్క్ చేయ బదులు నువ్వు రోజు వచ్చి రాయబడతావు, రోజు నువ్వు తిడతావు. ఇక్కడ పని చేసే బదులు వెళ్ళిపోవడమే మంచిది. సరే, నీకన్నా పెద్ద ఆఫీస్ పెట్టుకుని చూపిస్తా. సరే, రేపు పెద్ద ఆఫీస్ పెట్టి నన్ను చూపించండి. వాడు కూడా బిజినెస్ పెడతా అంటాడు. నువ్వేం బిజినెస్ పెడతావు కదా? మంచి బిజినెస్ పెడతా, నీకన్నా పెద్దది. బాయ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. ఎవరికైనా ఫోన్ చేస్తాం, జాబ్ కోసం వస్తారేమో. హలో, మా కంపెనీలో జాబ్ ఉంది, వస్తారా? కంప్యూటర్ కంపెనీ, 2 jobs ఖాళీగా ఉన్నాయి, జాయిన్ అవుతారా మీరు? ఎవరు రామంటారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, అనవసరంగా పంపించిన వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు రావట్లే, కంపెనీ మూత పడిపోతుందేమో. అమ్మా.